టోటల్ అసలు మాస్టర్ హెడ్కి పైన కూడా కనిపిస్తున్నటువంటి హైలైట్ ఏంటంటే ప్రతిపక్షాలని తొక్కేస్తే ఉద్యమాలే శరణ్యం. జార్ఖండ్ చట్టసభ దిక్కులు పెక్కటిల్లేలాగా ఫోటో చూస్తేనే మీకు ఆ సీరియస్నెస్ అర్థం కనిపిస్తోంది. అండ్ మొన్న నీట్ పేపర్ లీక్ తర్వాత మళ్ళీ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ పై అంటే ఇన్ని పేపర్ లీకులు జరగడమే చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. కానీ ఊరుకోబోమని చెప్పి స్పష్టమైన సంకేతం వెళ్తుంది. అంటే జార్ఖండ్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గత 8 సంవత్సరాలుగా ఏ పరీక్ష జరిగినా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది జరిగినా కానీ ఒక బ్యాక్ ఎండ్ లీకేజీ లేదా బ్యాక్ ఎండ్ వర్క్ నెట్వర్క్ పనిచేస్తుందనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ జరుగుతుంది. నీట్ ఉద్యమానికి సంబంధించి ఢిల్లీలో జంతర్ మంతర్ దద్దరిల్లిన తర్వాత మళ్ళీ సీజేపీ లీడర్షిప్ అంతా కూడా రాంచీ పైన ఫోకస్ పెట్టింది. నేహా బోరా లాంటి వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా అక్కడున్న లీడర్షిప్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉద్యమాన్ని పీక్ స్టేజ్కి తీసుకొచ్చారు. దాని ముఖ చిత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. కానీ చాలా ఉద్రిక్త పరిస్థితులు దాల్చడం కూడా చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. బికాజ్ అంటే విద్యార్థులు ఎక్కడ ఉద్యమించినా కూడా ఎంత చాలా సబబైన విషయం అయినా కూడా అంటే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప అండ్ అందరూ ఇప్పుడు ఏదో సంఘీభావం ప్రకటిస్తున్నారు పెద్దలందరూ వచ్చి, కానీ వాళ్ళు టేకప్ చేయవలసిన విషయం ఎందుకంటే వ్యవస్థ వాళ్ళని ఫెయిల్ చేసిందన్న విషయం మర్చిపోతారు. సాధారణంగానే జార్ఖండ్ అనగానే వెనుకబడినటువంటి రాష్ట్రం, ఒక ఆస్పిరేషన్స్తో పుట్టినటువంటి రాష్ట్రం ఇంకా చెప్పాలంటే. సో అలాంటి చోట్ల ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయాలు అవుతాయి. కానీ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు దశాబ్ద కాలంగా ఇది జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇది పొలిటికల్ రూపం దాలుస్తుందని మీరు అంచనా వేస్తున్నారు? 100% దాలుస్తుంది. ఎందుకంటే ప్రతి చోట జెన్జీ అనేటువంటి మాట అదొక రీసౌండ్గా మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా జార్ఖండ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా మనం ఇటీవల కాలంలో చూస్తే మధ్యప్రదేశ్లో కూడా మెడిసిన్ ఎగ్జామ్స్కి సంబంధించి చూస్తాం. అలానే బెంగాల్లో అయితే టీచర్స్ పోస్టింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏకంగా సుప్రీంకోర్టు కొట్టేసింది, వాళ్ళ అపాయింట్మెంట్స్ని కొట్టేసింది దీదీ సర్కార్ ఉన్నప్పుడు. సో చాలా సివియర్ ఇంపాక్ట్ చూపించేటువంటి అంశం ఇది. సొసైటీస్కి సంబంధించి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాల్సినటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అనేది. మనకి మామూలుగా ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా పేట్రియాటిక్ స్పిరిట్తో మన వాళ్ళు పనిచేసి ఉంటారు మొదటి 20 సంవత్సరాలు, తర్వాత మొత్తం మారిపోయింది. ఇప్పుడు అది ఎంత డిగ్రేడ్ అవ్వాలో ఆ స్థాయిలో డిగ్రేడ్ అయింది. యువత ఒక విధంగా మేల్కొల్పుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి మనం కూడా సపోర్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాలి. అండ్ మనకి ఇన్ఫాక్ట్ పెద్దలు మోహన్ భాగవత్ లాంటి వారు కూడా వచ్చి అంటే వీళ్ళు చేసేదానిలో తప్పేమీ లేదని చెప్పి అన్నారు. బట్ అది కాంటెక్స్చువల్గా అండం కాదు, అది ఎవరో ఒకళ్ళు ఛార్జ్ తీసుకుని దీన్ని సవరించే ఒక ప్రణాళిక లేనంత వరకు విద్యార్థులకి ఎప్పటికీ వ్యవస్థ మీద నమ్మకం రాదు. కేశవ్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ బిగినింగ్ అనిపిస్తుంది. దీనికి ఇంకా ఇన్డెప్త్గా మనం ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. రోజు మార్నింగ్ మనం ఇదే టైంకి కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్స్ కేశవ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మార్నింగ్ న్యూస్లో. మనం చేసిన రివ్యూలో హైలైట్ పాయింట్ విద్యార్థుల ఉద్యమం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది. రెండో అంశం వచ్చేసి ఓటర్లకి సంబంధించినటువంటి రివిజన్. ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకవేళ స్పష్టమైనటువంటి నిర్దిష్టమైన విధానాలతో పారదర్శకంగా ఓట్ల నిర్మూలన లేదా ఓట్ల సవరింపు అనేది జరిగితే ఒక క్లారిటీ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్. ఇది ఎలక్షన్ కమిషన్ బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీగా మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగ ప్రతిపత్తిని గౌరవిస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికీ సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.